బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మ్యాట్రిమోనీ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో ఓ యువకుడిని మోసం చేసింది ఓ కిలాడి లేడీ. మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మించి 20 లక్షలు వసూలు చేసింది. వర్ధనపేటకు చెందిన ఒక యువకుడికి జయశంకర్ భూపాలపల్లికి చెందిన ఒక మహిళతో మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తాను నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన సదరు మహిళ విడతల వారీగా 20 లక్షలు వసూలు చేసింది. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ముఖం చాటేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. నాకు తెలుగు మ్యాటర్లో పరిచయం అయింది. ఎవరి పేరు చెప్పు? మేకల మంజుల. తెలుగు మ్యాటర్లో పరిచయం అయింది మేకల మంజుల ఇట్లా కలిసిన తర్వాత ప్రేమ తర్వాత ఇంటికి వచ్చి ఇట్లా చేసింది, నమ్మించింది. ఇట్లా ఈడ ఇల్లు తీసుకున్నాం, ఈడ ఉందాం, ఇద్దరం కలిసి ఉందాం, నువ్వు మెకానిక్ పెట్టుకో, నేను ఆశ వర్కర్, నేను డ్యూటీ పోయేస్తా అది అని నమ్మించి ఇట్లా ఇల్లు కొనిపించుకొని పేరు మీద చేసుకున్నది. ఈడ ఉందా అని 20,50,000 నన్ను ఇట్లా చేసింది, మోసం చేసింది. పేరు మీద చేసుకొని నన్ను మోసం చేసింది. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్లో ఫోటో పెట్టి ఈమె అంటే ఇట్లా మా చిన్నమ్మ బిడ్డ అని చెప్పింది. తర్వాత తెలిసింది ఇట్లా 15 సంవత్సరాల బిడ్డ ఉన్నదని తర్వాత తెలిసింది. ఫోన్ చేసి మరి ఫోన్ చేసినా కూడా నాకు ఈడ పని ఉన్నది, అయితే నేను వర్ధనపేట పిటిషన్ ఇచ్చిన, పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన వర్ధనపేటలో. మళ్ళీ ఇక్కడ కూడా భూపాలపల్లిలో పిటిషన్ ఇచ్చిన, మళ్ళీ ఈడ కూడా డిఎంలో కూడా పిటిషన్ ఇచ్చిన. నాకు తెలుగు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మౌనిక, వరంగల్ జిల్లా వర్ధన్నపేటకి గ్రామానికి చెందిన ఒక యువకుడు పెళ్లి కాని యువకుడిని ఇటు భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక అమ్మాయి, ఒక మహిళ మ్యాట్రిమోనీలో పరిచయమై పెళ్లి చేసుకుంటానని తనని నమ్మబలికింది. దాంతో తను పెళ్లి చేసుకుంటుందని నమ్మిన ఆ యువకుడు ఆ మహిళ చనువుగా ఉండటంతో ఆ మహిళకు ఇద్దరం కలిసి పెళ్లి చేసుకొని ఇక్కడ నివాసం ఉందాము, తను స్వతహాగా ఆ యువకుడు మెకానిక్ కావడంతో ఇక్కడ మనము ఉండి నువ్వు మెకానిక్ పని చేసుకోవచ్చు, ఇక్కడ ఉండడం కోసం మనం ఒక ఇల్లు కొనుక్కుందామని చెప్పేసి తనతో చనువుగా ఉండటంతో ఆ యొక్క మహిళ మాటలు నమ్మి ఆ యువకుడు 20 లక్షలకు పైగా ఆ మహిళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. దీంతో ఆ మహిళ ఇల్లు కొన్న తర్వాత తనతో ఫోన్ చేస్తే తన ఫోన్ ఎత్తకపోవడంతో పలుమార్లు అనుమానం రావడం జరిగింది. అంతేకాదు ఆ మహిళ తన యొక్క వాట్సాప్ లో ఒక అమ్మాయి ఫోటో పెట్టుకోవడం, ఆ అమ్మాయి ఎవరని అడిగితే మా పిన్ని కూతురు అని చెప్పడం జరిగింది. కానీ ఆ అమ్మాయి తన సొంత కూతురని, 15 సంవత్సరాల కూతురున్న ఒక మహిళ మ్యాట్రిమోనీలో పరిచయమై ప్రేమ పోరుతో పెళ్లి కాలేదన్న ఆ యువకుడి యొక్క వీక్నెస్ ను గ్రహించి ఆ యువకుడితో చనువుగా ఉంటూ మాయమాటలు చెప్పి 20 లక్షలకు పైగా తీసుకొని ఇప్పుడు ముఖం చాటేస్తుంది. తను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని ఆ యొక్క యువకుడు వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లో అలాగే భూపాలపల్లి జిల్లా కూడా ఆ మహిళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. తీసుకొని తను మాయమాటలు చేసి నన్ను మోసం చేసింది. 15 సంవత్సరాలకు అమ్మాయి ఉన్నప్పటికీ పెళ్లి కాలేదని చెప్పి నన్ను మోసం చేసి డబ్బులు తీసుకుని నాకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించడం జరిగింది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.